ఎవిక్షన్ పెనాల్టీ కూడా వేశారు. అయితే ఇక్కడ ఏంటంటే 2022లో జరిగింది. ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ ఆల్ బాగా ఫాస్ట్గా జడ్జిమెంట్ వచ్చినట్టే. ఆ కేసు విషయంలో కూడా ఆ జడ్జిమెంట్ అనేది హర్షించదగ్గ జడ్జిమెంట్ అని మా అభిప్రాయం. ఎందుకంటే నేరస్తులకి ఈ నేరంలో జరిగిన దాంట్లో కూడా వీళ్ళంతా నేరస్తులంతా చిన్నపిల్లలు, ఆమె కంటే కూడా చిన్నపిల్లలు, విక్టిమ్ కంటే కూడా చిన్నపిల్లలు. మరి వాళ్ళకి మంచి చెడు లేకపోతే ఒక ఇది అనేది లేకుండా ఎక్కడిపడితే అట్లా చేసే విధానం అనేది కనపడుతుంది. కాబట్టి వాళ్ళకి భయం కలిగించాలన్నా ఫర్దర్గా వేరే వాళ్ళు ఎవరు కూడా అట్లాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా మహిళల మీద అగాత్యాలకి అఘోరపరిచే విధంగా చేయకుండా ఉండటానికి న్యాయ వ్యవస్థ ఒక మంచి తీర్పు అయితే ఇచ్చిందని భావిస్తున్నాము. అది హర్షించదగ్గ తీర్పు.